హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపివి ఇది న్యూస్లో ఉందండి. అసలు ఈ హెచ్ఎంపివి కేసెస్ అనేవి చైనాలో ఎక్కువగా అవుతున్నాయని, దాంతోపాటు ఇప్పుడు ఇండియాలో కూడా ప్రజెంట్ ఇటు బెంగళూరులో 2 కేసులు, గుజరాత్లో 1 కేసు కూడా మనకి ఐడెంటిఫై చేశారు. సో దీంతో మనకి ఇండియాలోనే కొంచెం కన్సర్నింగ్గా అయిపోయింది ఈ ఇష్యూ. అసలు ఈ హెచ్ఎంపివి అంటే ఏంటి? హెచ్ఎంపివి అనేది ఈ న్యూమో విరాడి ఫ్యామిలీకి సంబంధించింది. సో ఇందులో రెస్పిరేటరీకి సంబంధించినటువంటి వైరస్ కూడా ఉంటుంది. అందుకే దీనివల్ల కాఫ్, ఫీవర్, తర్వాత షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అనేది ఉంటుంది. సీవియర్గా అవుతుంటే ఇది లాస్ట్కి బ్రోంకైట్స్గా కానీ న్యూమోనియాగా కానీ తయారవుతుంది. సో మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇది 14 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళని ఎక్కువగా అటాక్ చేస్తుంది అన్నమాట. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇది కోవిడ్-19 లాంటిదేనా, కోవిడ్-19కి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయా అని కూడా అడుగుతున్నారు. ఎస్, హెచ్ఎంపివికి కోవిడ్-19కి సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్-19లో మనకి ఎలాగైతే అంటే జలుబు వచ్చి ఫీవర్ వచ్చేసి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ టచ్ చేస్తే ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే హెచ్ఎంపి వైరస్ సోకిన వాళ్ళు కనుక మనం వాళ్ళని టచ్ చేసినా, అలాగే వాళ్ళు టచ్ చేసిన వస్తువులని మనం ముట్టుకొని ఆ తర్వాత మనం ముక్కు, నోరు, కళ్ళు ఇలా టచ్ చేసుకుంటే మనకు కూడా సోకుతుంది. అయితే అది ఎలాగా కోవిడ్-19 కేవలం అడల్ట్స్కే కాకుండా ఓల్డ్ ఏజ్ పీపుల్కి, చిన్నపిల్లలకి ఎలాగ వస్తుందో హెచ్ఎంపివి కూడా అలాగే వస్తుంది. కాకపోతే ప్రజెంట్ కన్సర్న్ ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లల్ని ఇప్పుడు అటాక్ చేస్తుంది అన్నమాట. కోవిడ్-19 ఏమో అప్పుడు ఎక్కువగా అడల్ట్స్ని అటాక్ చేసింది. అయితే కోవిడ్-19 కూడా టెంపరేచర్ బేస్డ్ అన్నట్టు, అంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కోవిడ్-19 ఎక్కువగా దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. సిమిలర్లీ హెచ్ఎంపివి కేసెస్ కూడా ఎప్పుడైతే టెంపరేచర్ పడిపోతుందో అప్పుడే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. రెండు కూడా రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని కలుగజేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మనం కోవిడ్-19 టైంలో ఎలాగైతే హ్యాండ్స్ వాష్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఏదైనా వస్తువులను ముట్టుకున్నా నోస్ని కానీ, నోటిని కానీ, కళ్ళని కానీ టచ్ చేయకూడదు అన్లెస్ మనం హ్యాండ్స్ వాష్ చేసుకుంటే తప్ప. ఇంకా మనం ఎవరైతే సిక్కు ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాగే సిక్కు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మిగతా వాళ్ళకు రానివ్వకుండా దూరంగా ఉండాలి. కుదిరితే మనం అప్పుడెలా మాస్క్ పెట్టుకున్నామో పిల్లలకి మాస్క్ కూడా పెట్టడం వల్ల తప్పేం లేదు. అందరికీ ఇంకొక డౌట్ కూడా, హెచ్ఎంపి వైరస్ అనేది ఏమైనా కొత్త వైరసా అని చెప్పేసి. లేదండి, హెచ్ఎంపివి వైరస్ అనేది 2001లోనే ఐడెంటిఫై చేశారు. ఇంకా చెప్పాలంటే 2011-12 ఆ టైంలో కూడా యుఎస్, కెనడా, యూరోప్ కంట్రీస్లలో కూడా ఈ కేసెస్ బయటపడ్డాయి. ఇంకా కొంతమంది అయితే ఇది 1958కి సంబంధించినటువంటి వైరస్ అని కూడా అంటున్నారు. సో పాత వైరసే, కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువగా వింటర్ సీజన్లో వస్తూ ఉంది అని చెప్పేసి యుఎస్ వాళ్ళు కూడా చెప్పారు. సో మనం వింటర్ సీజన్లో ఈ డిసీజెస్ని రాకుండా అరికట్టుకోవాలంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఎస్పెషల్లీ ఇది వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని తొందరగా అటాక్ చేస్తుంది కాబట్టి మనం ఇమ్యూనిటీని పెంచుకుంటే ఈ వైరస్ సోకకుండా ఉంటుంది. అయితే దీనికోసం స్పెషల్గా ఎలాంటి డ్రగ్స్ అనేవి అయితే ఏమీ లేవు. స్టాండర్డ్ డ్రగ్స్ ఏవైతే మనం వాడామో అప్పుడు కోవిడ్లో, అలాగే దీనికి కూడా అలాంటి స్టాండర్డ్ డ్రగ్స్ వాడితే తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి మనం అసలు రాకుండానే ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత.